ముందు ఆ ప్లేట్ తీసుకో చెప్తా. అమ్మా వెరీ గుడ్. ఇక్కడ పెట్టుకో. ఇదేమిటి? సజ్జపిండి. ఇది ఓ పట్ట అరగదు. అరగదా? అరగడం అరగడం అప్పుడు ఎందుకు చేయడం? నీళ్లు కలిపి ఫేషియల్ చేసుకుంటే అయిపోద్దిగా. అందుకే 80% ఇది ఉందనుకో, ఒక 20% దీంట్లో గోధుమ పిండి గాని లేకపోతే శనగపిండి గాని కలుపుతారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా అరగడం, అరుగుదల అనే శక్తి పెరుగుతుంది. ఈ వయసులో ఎందుకు నీకు సాహసాలు అవసరమా? నాకు కాదు నాయనా, నాకు అవసరమా? అందరికీ తెలియాలి. నీలాంటి కుర్రాళ్ళందరూ శక్తివంతులు కావాలంటే ఇలాంటి ఫుడ్ తినాలి. ఓకే, అందుకోసం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ముందు ఆ ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి దాని మీద పెట్టి చెప్తాను. దాని మీద పెట్టు. ఓకే, దాని మీద వెలిగించు. ఓకే, దాంట్లో నీళ్లు పోసుకొని చెప్తాను. ఇందులోనా? ఎందుకంటే కాస్త సలసలా మరిగే నీళ్లు దీంట్లో కలపాల్సి వస్తుంది. చాలు. అంటే పిండి ఎంత ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని కదా మనం చేయాల్సింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ సజ్జపిండిలో ఈ శనగపిండి వేయి. సజ్జపిండిలో శనగపిండి వేసాం. ఇప్పుడు ఈ సజ్జపిండిలో శనగపిండి ఎందుకు వేసాము? చెప్పు. రుచి కోసం. రుచి కోసం. ఆ రుచి కోసం అని కొద్దిగా మాత్రం వేస్తాం అంతే. ఇది మరీ ఇంత సమపాలలో వేయాలి అనేది ఏం లేదు. కానీ అరుగుదల కోసం వేసేటప్పుడు మాత్రం 20% గోధుమ పిండి అయితే 80% సజ్జపిండి అయి ఉండాలి. ఇప్పుడు ఇదేమిటి? జీలకర్ర, వాము పొడి. ఈ పొడి దాంట్లో వేసి బాగా కలుపు. బాగా కలిసిందా? ఇప్పుడు ఈ సజ్జపిండి, శనగపిండి, జీలకర్ర, వాము మిశ్రమంలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వెయ్యి. గరిటతో తీసి కొద్దిగా వెయ్యి. పిండి కలపడం అనేది మాత్రం చేతితోనే కలపాలి. మరి నీళ్ళు ఎక్కువ పోస్తే రొట్టె చేయడానికి పనికి రాదు. అది ఉడిని గట్టి తీసుకొని దీంతో కలుపు. చక్కగా చేతితో కలుపుతూ ముద్దగా తయారు చేసి చెప్తాను. ఇది చల్లారిపోతే గట్టిపడిపోతుంది. అందుకని కొంచెం వేడిగా ఉండగానే రొట్టెలు తయారు చేసుకోవాలి. తీసుకో, ముద్ద గట్టిగా నొక్కుదాన్ని రౌండ్ గా తయారు చేసుకో. అలాగే అక్కడ సజ్జపిండి ఉంది, తీసుకో చెప్తాను. ఒక కప్పులో ఉంది బాబాయ్. ఉంది కదా? ఆ కింద ఉన్న పెనం తీసి దీని మీద పెట్టు. ఓకే, దాని మీద పెనం పెట్టు. వెలిగించి చెప్తాను. సాలిడ్ ఫుడ్ అని చెప్పాను కదా, ఇది వేగాలంటే కూడా వేడి ఎక్కువ కావాల్సి వస్తుంది. తర్వాత పెంచుకుందాం. ముందు ఏం చేస్తామంటే ఇగో ఈ పొడి తీసుకో, దీని మీద కాస్త అల్లుకో. దీన్ని చేతిలోకి తీసుకో, చేతికి కూడా తీసుకో. పిండి కాస్త అంతా చక్కగా అలా 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 ఒత్తాలి. ఇంకా తిరగాయి కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి, మళ్ళీ అవి చెప్పాలి. అది దీన్ని జాగ్రత్తగా రెండో చేతిలోకి ఇలా తీసి అలా బోర్లించు దాని మీద. అదే వెరీ గుడ్. నేల చుక్కలు తీసుకో, దాని మీద పైన అలా చల్లు, అద్దు అలాగా. చేయి జాగ్రత్త, కాలుతుంది. జనం కాలుతుంది కదా, జాగ్రత్త, చేయి కాలకుండా చూసుకో. ఈ రొట్టెల్లో విశేషం ఏంటి? వితౌట్ ఆయిల్. గుడ్, వెరీ గుడ్. చేయకూడదు, అది తడపకూడదు. తడిపితే కష్టం. జాగ్రత్త, అది మాడిపోతుంది. తిరగేయాలి చూడు. తగ్గించుకో, మంట తగ్గించుకోవద్దు కాస్త. కొంచెం ఎక్కువ పోయొద్దు, కాస్త మందంగానే ఉన్నాయి. చాలు రామాత్రం మందం చాలు. తిరగేదాన్ని మళ్ళీ మంట తగ్గించు. వెరీ గుడ్, అయిపోయింది. ఆ సెంటర్ రోజు పక్క తడిపితే సెగ తగులుతుంది, అడుగుని మారకుండా ఉంటుంది. అది జాగ్రత్త. దాన్ని మళ్ళీ ఇంకోసారి తిరిగాయి చూడు, మారిపోకుండా చూడాలి. వెరీ గుడ్, అయిపోయింది కదా. అది తీసేయచ్చు. పెట్టి ప్లేట్లో పెట్టి. ఓకే, వెరీ గుడ్.
చాలు ఆనందం చాలు, అంతకంటే పలతగా అక్కర్లే. వేసేదాన్ని మళ్ళీ విరిగిపోకుండా అది అది సద్ద రొట్టెలు వేయడం వచ్చేసింది కనుక చక్కగా ఇంకో 4 రొట్టెలు చేసుకున్నాం అనుకో, అంతే. అది చాలు. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతాం మనం. బాబాయ్ వెరీ గుడ్ రా బాయ్. చేతులంతా ఒకటే దురద పుట్టేస్తాయి బాబాయ్. అందుకే 2 పూట్ల స్నానం చేయమని చెప్పింది. అందుకు కాదు నేను అంటున్నా, పని చేసేవాడికి పని కావాలి. అవును, ఉంది కదా పని. ఈ పని కాదు బాబాయ్, నాకు నచ్చిన పని, నాకు తోచిన పని, నేను మాత్రమే చేయగల పని, బ్యూటీషియన్ పని కావాలి బాబాయ్. దానికోసం ఏం చేస్తానంటే నువ్వు రోడ్ల మీద వెళ్తానంటావా, లేకపోతే దొడ్లన్నీ ఊడి చూస్తానంటావా? మరి అవన్నీ చేసిన కర్మ నాకేంటి? ఏం చేస్తావు? సుబ్బమ్మ లేదు, సుబ్బమ్మ ఏదో ఫంక్షన్ కి వెళ్తుందంట, శుభ్రంగా తయారు చేస్తాను. శుభమని అందంగా తయారు చేస్తావు అంతే. మరి నువ్వు అంతే. ఈ సబ్బు కూడా 2 నిమిషాలు వస్తాగా. అందం అంట అందం, దాని బొంద తలకిందులుగా ఉండి తపస్సులు చేసినా కూడా దానికి అందం రాదు, నా బొంద రాదా సుబ్బమ్మకి? ఎప్పుడైనా దాన్ని చూసావు సుబ్బమ్మని? సుబ్బమ్మ అన్ని అందంగా తయారు చేసి వచ్చావు. మరి దాని మొహం ఎప్పుడు చూడలేదు బాబాయ్, లేకపోతే ఇంటికి కాదు కదా, దాని గుమ్మం కూడా రాకదాని కాదు. అసలు దాని మొహం చూసాను ఎప్పుడన్నా? నేను చూడడం సరే, చేసి వచ్చాను కదా. ఏం చేసేవాడు? ఏం చేశాను? ఎలాగా నన్ను గ్లామర్ గా పెట్టు, నన్ను గ్లామర్ గా ఉంది. దానికి గ్లామర్ చేయాలంటే మామూలు కాదు, ఒక 100 ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, 2 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయాలి, 2 బైపాస్ సర్జరీ చేయాలి. అప్పటికి కూడా అందంగా కనిపిస్తుందో లేదో డౌట్. మరి ఆ మొహం అలాంటి తెలిసి కూడా ఎందుకు వెళ్ళేవారు? మొహం ఏంటి బాబు ఎట్టా ఉంది? ఆశ్చర్యపోయాను. పోలవరం ప్రాజెక్ట్ కి ఎడవ కాలం ఒకటి, కుడి కాలం ఒకటి, ముఖ్యం ఇట్ట పోతుంది. సంతోషించు. దేనికో? నేను తల్లి పంపించలేదు కదా. తల్లి పంపించడం ఏంటి? మొత్తానికి అందంగా తయారు చేసా. ఆ కిటికే నీకు తెలియట్లే. అందంగా తయారు చేసావా? దాని చుట్టూ కనిపించే వాళ్ళందరినీ డి గ్లామర్ గా మొత్తం నలుపు రంగు చేసా. అంతో ఇంతో ఇదే గ్లామర్ గా కనపడలేదా చేసా. ఓహోహో, చిన్న గీత పెద్దగా కనపడాలంటే దానికంటే ఇంకో చిన్న గీత గీయాలి. అంతే. అదే అనమాట. అదే కిటికీ ఉపయోగించా. బాగా ఉపయోగిస్తున్నా పర్లే. జాగ్రత్త, అన్నం కలిపోయింది, తీసి పక్కన పెట్టు. అంటే నీకు అందరూ కలిసి సన్మానం చేయదు. మరి సన్మానం వాళ్ళు కూడా డీగ్లామరైజ్ చేసి వచ్చావు కదా. అవును, సన్మానం చేయలేదా? బాబా నీకు విషయం తెలియట్లే. అక్కడ ఉంటావేంటి? రంగు రాయడం జంప్ అంతే అంతే. అమ్మాయ ఎన్నాళ్ళకు తెలియని పని చేసి సన్నాసి ఉంటే కొట్టరు. అక్కడే ఉంటే ఎరగొట్టుండే వాళ్ళు. నెక్స్ట్ ఏంటి? ఉల్లికారం. ఉల్లికారం ఉల్లికారానికి అవసరమైన కప్పుల్లో పెట్టి చూడు. ఉల్లిపాయలు ఇక్కడ పెట్టు. అల్లం ఏమన్నా కప్పులు తీసుకురా. ఆ రోలు తీసుకురా. ఇప్పుడు దేంట్లో ఏమేమి వేసుకుంటున్నాం మనం? ఉల్లిపాయలు వేసాయి, అల్లము, నెక్స్ట్ ఇవ్వు వెల్లుల్లిపాయలు, కారము, ధనియాల పొడి, జీలకర్ర. అయిపోయింది. ఓకేనా? వీటిని ఏం చేయాలంటే కాస్త ఉప్పు కూడా తర్వాత వేసుకోవాలి, దీనికి అవసరమైన. దాంతో ఉప్పు కూడా వేస్తే తొందరగా నలుగుతుంది. కళ్ళు ఉప్పు అంటారు. ఓకే, గట్టిగా శక్తి ఉపయోగించు. జాగ్రత్త కళ్ళలో పడుతుంది. నలిగిపోయింది, దాన్ని తీసి మొత్తం కప్పులో పెట్టు. రోట్లో చూస్తుంటేనే నోట్లో పొగలు వస్తాయి, అలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? తీసేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 స్పూన్లు నూనె దీంట్లో వేయి. ఇంకా పడుతుంది కొంచెం. ఓకే, కలిపేసి పక్కన పెట్టేసుకో. అయిపోయింది ఉల్లికారం రెడీ.